ముఖ్యంగా సాధారణంగా మహిళల్లో ఏం ఎలాంటి లక్షణాలని కనిపిస్తే అర్జెంట్‌గా డాక్టర్‌ని కలవాలి నిర్లక్ష్యం చేయకుండా? ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. హ్మ్. ఇది 20స్ నుంచే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అవును. ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇంకొకటి అడాలసెంట్స్‌లో అంటే చిన్నపిల్లల్లో 14 వరకు పీరియడ్ రాలేదు. లేదా ఇంకా బ్రెస్ట్ డెవలప్‌మెంట్ ఇప్పుడు తల్లికి మించిన ఫస్ట్ అవును. డాక్టర్ ఉండరు. అవును. ఇప్పుడు తల్లి ఈ పిల్లని చూస్తూ ఉన్నప్పుడు పెరుగుతున్నప్పుడు యూజువల్లీ 14 ఇయర్స్‌కి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ రావాలి. అంటే అవును. బ్రెస్ట్ డెవలప్‌మెంట్ గానీ, అవును. హెయిర్ డెవలప్‌మెంట్ గానీ, ప్రైవేట్ పార్ట్స్ మీద హెయిర్ డెవలప్‌మెంట్ కానీ 14 వరకు రాలేదు అంటే, లేదంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే ఈ హెయిర్ డెవలప్‌మెంట్, బ్రెస్ట్ డెవలప్‌మెంట్ వచ్చి పీరియడ్స్ అన్నవి 16 వరకు రాలేదన్నా కూడా డెఫినెట్‌గా మీ అడాలసెంట్స్ పిల్లల్ని వెంటనే గైనకాలజిస్ట్ దగ్గర తీసుకురావాలి. ఓకే. పీరియడ్స్ రావట్లేదు కానీ ప్రతి నెల కడుపులో నొప్పి వస్తుంది అంటే అది కూడా సంథింగ్ అబ్నార్మల్. అంటే అవును. పీరియడ్ బ్లీడింగ్ అవుతుంది కానీ బయటకు కనిపించట్లేదు. ఓకే. అలా ఉన్నా కూడా రావాల్సి ఉంటుంది. మిగిలిన లేడీస్ అందరూ 20స్‌లో ఉన్న వాళ్ళు, 30స్, 40స్‌లో ఉన్న వాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా పీరియడ్స్ లేదు, రావట్లేదు అంటే నెగ్లెక్ట్ చేయకూడదు. హెవీ బ్లీడింగ్ అంటే రోజుకి 3-4 ప్యాడ్స్‌కి మించి అవుతున్నా, లేదంటే గడ్డలు పడిపోతున్నా, 7 రోజులకి మించి బ్లీడింగ్ అవుతున్నా, 20 రోజులకు ఒకసారి పీరియడ్ వచ్చేస్తున్నా, భర్తతో కలిసిన వెంటనే బ్లీడింగ్ అవుతున్నా, కలిసినప్పుడు పెయిన్ ఉన్నా, మధ్య మధ్యలో ఇర్రెగ్యులర్‌గా బ్లీడింగ్ అవుతున్నా, పీరియడ్స్ ఆగిపోయాక 1 ఇయర్ మెనోపాజ్ అంటాం. తర్వాత మళ్ళీ అవును. బ్లీడింగ్ స్టార్ట్ అవుతున్నా, అధికంగా బరువు తగ్గుతున్నా, అస్సలు ఆకలేయకపోతున్నా, ఇట్లాంటి ఏ సింప్టమ్స్ ఉన్నా కూడా ఆడవాళ్ళందరూ డెఫినెట్‌గా గైనకాలజిస్ట్‌ని లేట్ చేయకుండా కలవాలి.